స్టోరీలో కంపెనీ ఫిర్యాదు పేరు ఇలా చేశారు తయారు చేస్తాను సార్ నిందితుడు అంటే అలాగే క్లైమ్ నెంబర్ ఎంత? ఇది విలాసాలకి వ్యసనాలకు బానిసై ఈ నేరాలు చేయడం జరిగిందండి. ముఖ్యంగా సులువుగా డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఈ రోడ్డు మీద ఉన్న హైచర్ వెహికల్స్, లారీలు, అటువంటి వాహనాల్లో ఉన్న బ్యాటరీలు తస్కరించడం జరిగింది. ఈ కేసును భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జి శ్రీనివాస్ ఆటో డ్రైవర్ ఇచ్చిన రాయలం విలేజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 155/2025 BNS 303 కింద కేసు నమోదు చేయడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు, మన 2 టౌన్ సిఐ గారు, వారి సిబ్బంది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది ముద్దాయి పరస నాగరాజు మీద అరెస్ట్ చేయడం జరిగింది బైపాస్ రోడ్డు ఉండి దగ్గర. ఈ కేసులో ముద్దాయి ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ముద్దాయి పాత నేరస్తుడు అయి ఉన్నాడు. ఈయనకి డీసీ సీట్ హోల్డర్ అయి ఉన్నాడు. ఈయన కృష్ణా జిల్లాకు చెందినవాడు. ఈయన ప్రీవియస్ కూడా 11 కేసెస్ ఈయన మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఉన్న పాత కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన దాని మీద మొత్తం టోటల్ 11 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకిచ్చిన కన్ఫెషన్ మీద టోటల్గా పరస నాగరాజు, తర్వాత రిసీవర్ పోలిశెట్టి గణేష్ కూడా ఉన్నారు ఈ కేసులో. దీంట్లో టోటల్ 13 కేసెస్లో వీళ్ళు అడ్మిట్ అయ్యి ఒప్పందం, వీళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్గా ఒప్పుదల స్టేట్మెంట్లో నేరాలు 13 ఆటోలు దొంగతనం చేసేటట్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ ఆటోస్ విలువ 17 lakhs ప్రాపర్టీ ఇది మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేయడం జరిగింది. ఈ బ్యాటరీస్ మొత్తం బ్యాటరీలు 65 బ్యాటరీలు స్వాధీనం చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ 6 లక్షలు అండి. టోటల్ 6 lakhs ప్రాపర్టీ అండి. ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళకి పాత హిస్టరీ ఏం లేదు. వీళ్ళంతా కొత్తగా జలసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చేసిన దొంగలండి. రెండో కేసులో టోటల్ 13 ఆటోలు సీజ్ చేయడం జరిగిందండి టోటల్. ఇంట్లో ముద్దాయి ఒకడు, తర్వాత దానికి రిసీవర్ ఒక ఆయన ఉన్నాడు పోలిశెట్టి గణేష్. ముద్దాయి పరస నాగరాజు, ఈయన ప్రీవియస్ హిస్టరీ ఉంది. ఈయన డీసీ సీట్ హోల్డర్, కృష్ణా జిల్లా చెందినవాడు. ఇది 17 లక్షలు అండి. టోటల్ 17 లక్షలు ప్లస్ 6 23 lakhs ప్రాపర్టీ అండి. దీంట్లో 4 ముద్దాయిలు అవుతారు, ఒక రిసీవర్ అండి. 65 బ్యాటరీలు, 13 ఆటోస్, టోటల్ 23 lakhs ప్రాపర్టీ. ఈ కేసులో జిల్లా ఎస్పీ గారు, ఎస్డిపో జయసూర్య గారిని, మరియు ఇన్స్పెక్టర్ నాగరాజు, ఇన్స్పెక్టర్ కాళీచరణ్, మరియు ఎస్ఐ రెహమాన్, ఎస్ఐ కృష్ణాజీ, వారి సిబ్బంది, క్రైమ్ పార్టీస్ కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. త్వరలో రివార్డ్స్ కూడా ప్రకటించారండి ఎస్పీ గారు. ఇది మంచిగా రికవరీ ఇది.